బ్రేకింగ్ న్యూస్ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు ప్రమాదమా పన్నాగమా అనే మిస్టరీపై ఒక్కొక్కరు ఎవరికీ తోచిన విధంగా వారు స్పందిస్తున్నారు. అయితే ఈ కేసును పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ నుంచి రాజమండ్రి వరకు ప్రవీణ్ ప్రయాణాన్ని పూర్తిగా సీసీ కెమెరాల ఆధారంగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రవీణ్ ద్విచక్ర వాహనానికి సమీపంలో వెళ్లిన రెడ్ కలర్ కారు కోసం పోలీసులు గాలిస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ ప్రకటించారు. ఇక ప్రవీణ్ చనిపోవడానికి ముందు సీసీ కెమెరా ఫుటేజ్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ప్రవీణ్ మృతిని అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. 4 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు ఎస్పీ. 2 డీఎస్పీలు, 4 సీఐలు, 8 మంది ఎస్ఐలు ఈ కేసుపై సమగ్ర విచారణ చేస్తున్నట్టు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి. ప్రస్తుతం ప్రవీణ్ మృతిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఇప్పటి వరకు ఈ కేసులో ఏమన్నా వివరాలు బయటకు వచ్చాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? బేసిక్గా చూసుకున్నట్లయితే ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై అయితే సందిగ్ధత ఇంకా వేడలేదని చెప్పుకోవాలి. ఆ కేసు మిస్టరీని ఛేదించే పనిలో అయితే పోలీసులు పడ్డారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా డీజీపీతో మాట్లాడారు. దీనికి సంబంధించి సమగ్ర విచారణ చేయాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. వెను వెంటనే కూడా చూసుకున్నట్లయితే ఎవరైతే హోమ్ మినిస్టర్ అనిత కూడా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ కి ఫోన్ లో మాట్లాడారు. దీనిపై పూర్తి స్థాయి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కేసుకి సంబంధించి అన్ని కోణాలలో కూడా ఎంక్వైరీ చేయాలంటూ కూడా అనిత హోమ్ మినిస్టర్ అనిత కూడా ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే 4 బృందాలుగా ఏర్పడి పోలీసులు అన్ని కోణాలలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఒక టీం విజయవాడ నుంచి రాజమండ్రి వరకు వచ్చిన ప్రయాణం మొత్తాన్ని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అయితే ఫుటేజ్లు అంతా కూడా సంపాదిస్తున్నారు. ఇంకో టీం ఏమో అక్కడ చూసుకున్నట్టయితే సంఘటనా స్థలంలో ఉన్న మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా కూడా ఒక టీం వర్క్ చేస్తుంది. ఆ మొబైల్ సిగ్నల్స్ మీద ఇంకొక టీం చూసుకున్నట్లయితే ఏదైతే రెడ్ కార్ వెళ్ళిందో ఆ రెడ్ కార్ అత్యంత సమీపంలో వెళ్ళింది కాబట్టి రెడ్ కార్ ని అన్వేషించే పనిలో అయితే ఒక టీం వెళ్ళింది. ఇంకొకటి చూసుకున్నట్లయితే లాస్ట్ కాల్ మాట్లాడిన రామ్మోహన్ అలాగే ఇంకెవరితో మాట్లాడారు అనే నేపథ్యంలో వారంతా కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ తో పాటు రాజమండ్రి నార్త్ జోన్ డిఎస్పీ శ్రీకాంత్ కూడా దీనిలో ఉన్నారు. ప్రత్యేక టీంలో వీరిద్దరు లీడ్ చేస్తున్నారు. వీరి కింద 4 సీఏలు, 8 మంది ఎస్ఐలతో కూడిన బృందం దీనిపై పూర్తి స్థాయి ఎంక్వైరీ చేస్తుంది. అయితే ఇప్పటికే సంఘటనా స్థలంలో క్లూస్ టీం కూడా అనేక క్లూస్ ని సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ఆధారాలు కానీ లేదంటే అనుమానాలు కానీ ఉంటే ఎవరైతే ఎంక్వైరీ చేస్తున్నారో ఎంక్వైరీ ఆఫీసర్ గా ఉన్న కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ కి అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ను దేవప్రసాద్ కి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ రోజు రాజేష్ మహాసేన కూడా కొన్ని ఆధారాలు అతని దగ్గర ఉన్న కొన్ని ఆధారాలు తీసుకుని కొవ్వూరు డిఎస్పీని కలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. 11 గంటలకి ఆయన కొవ్వూరు డిఎస్పీని కలుస్తారంటూ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కేసుని అన్ని కోణాలలోనూ ఎంక్వైరీ చేస్తున్నాం. మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా, సీసీ ఫుటేజెస్ ఆధారంగా, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆ స్పాట్ లో వెళ్ళిన కార్ ఆధారంగా కూడా పూర్తి స్థాయిలో అన్ని కోణాలలో కూడా ఎంక్వైరీ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే సంఘటన స్థలం జరిగిన తర్వాత అక్కడ వేరే మొబైల్ ఏదైనా సిగ్నల్ అక్కడ ట్రేస్ అయిందా, ఆ పక్కగా వెళ్ళిందా, లేదంటే అక్కడ ఎక్కువసేపు ఉన్నా ఆ సిగ్నల్ బట్టి కూడా నిందితులు ఎవరైనా ఉంటే కనుక అక్కడ తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరైనా ఇంకా వేరే అనుమానాలు కానీ వేరే ఆధారాలు కానీ ఉంటే కూడా సబ్మిట్ చేయాలంటూ కూడా జిల్లా ఎస్పీ ఉన్న నేపథ్యంలో ఈ రోజు రాజేష్ మహాసేన ఎటువంటి ఆధారాలను సబ్మిట్ చేస్తారనే ఉత్కంఠ కూడా నెలకొంది. అయితే ఇది ఖచ్చితంగా హత్య అంటూ కూడా కేఏపాల్ కావచ్చు, మాజీ ఎంపీ హర్ష కుమార్ కావచ్చు, వీరందరూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. అలాగే క్రైస్తవ సంఘ నాయకులు కావచ్చు, పాస్టర్స్ కావచ్చు, ఖచ్చితంగా ప్రవీణ్ ని హతమార్చారంటూ కూడా వారు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బైక్ ప్రవీణ్ మీద పడి ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే కనుక బైక్ పూర్తిగా ఆయన పైన ఎలా పడిపోతుందంటూ కూడా ఇప్పటికే అందరూ ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ కేసు సవాల్గా తీసుకున్నారు. చూసుకున్నట్లయితే దీనిపై ఇప్పటికే 48 గంటలుగా పూర్తి స్థాయి ఎంక్వైరీ మొదలు పెట్టారు. దీనిపై ఏదైతే పోస్ట్ మార్టం నిర్వహించారో పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మరో 48 గంటల్లో రానుంది. దీనిపై
ప్రత్యేక బృందం ఒకటి ఇన్ కెమెరా అండర్ లో అయితే ఇప్పటికే పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. ప్రవీణ్ పగడాల మృతదేహానికి సంబంధించి పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. దీనికి సంబంధించిన రిపోర్ట్ కూడా మరో 2 రోజుల్లోనే రానుంది. సో ఈ రిపోర్ట్ వచ్చే లోపే కేసుకి ఒక కంక్లూజన్ తీసుకురావాలని పోలీసులు ముమ్మర స్థాయిలో అయితే దర్యాప్తును కొనసాగిస్తున్నారని చెప్పుకోవాలి. రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ.